2025లో ఫేస్బుక్ అకౌంట్ నేమ్ ఎలా చేంజ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము. సో దాన్ని ప్రొఫెషనల్ గా యూజ్ చేస్తూ ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత మనకి ఈ పేరు బాగాలేదు మన కంటెంట్ కి అని అనిపిస్తే మనం చేంజ్ చేయాలి అనుకుంటాం కదా. సో దాన్ని మనం క్లారిటీగా క్లియర్ గా ఎలాంటి ప్రాబ్లం లో రాకుండా ఎలా చేంజ్ చేయాలి అంటే మీకు తెలుసో లేదో నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫేస్బుక్ లో మనం ఏమైనా చేంజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొన్ని సార్లు మన ఫేస్బుక్ అకౌంట్ అనేది లాక్ పడుతుంది. కొంతమందివి డిసేబుల్ కూడా అయిపోతూ ఉంటాయి. మరి అలా ప్రాబ్లం లో పడకుండా మనకి సింపుల్ గా మన అకౌంట్ నేమ్ చేంజ్ కావాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటిది, ఆ ప్రాసెస్ లో మనం ఫాలో అవ్వాల్సిన బెస్ట్ సెక్యూరిటీ టిప్స్ ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా సరే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మనకి గ్రో కావాలి అంటే పేరు మన కంటెంట్ కి మంచిగా మ్యాచ్ అయింది అన్నప్పుడు ఈజీగా క్లిక్ అయింది అని అంటే ఆ పేరు ఎప్పటికీ కూడా అలా ఉండిపోతుంది. సో ఇప్పుడు మనం ఆ చేంజ్ చేసే విధానంలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, చేంజ్ చేయాలంటే మనము 1 by 1 ప్రాసెస్ ఎలా వెళ్ళాలి అనేది మనం డైరెక్ట్ గా మన ఫేస్బుక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళైతే మనం క్లియర్ గా చూద్దాము. సో మీకు ఎవరికైనా మంచిగా మోరల్ స్టోరీస్ కావాలి, మీకు వినాలనిపిస్తుంది, అలాంటి వాటి గురించి మీకు తెలుసుకోవాలి అనిపిస్తుంది అంటే నేను మన ఫేస్బుక్ ప్రొఫైల్ యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్ లో కనుక మీరు క్లిక్ చేసి వీడియోస్ చూసారు అంటే మీకు బెస్ట్ మోరల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ అయితే మీకు బోల్డ్ అనేవి వచ్చేసాయి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫేస్బుక్ అకౌంట్ ఫాలో అవుతుందని. ఇప్పుడు నేను చెప్పేది నేమ్ చేంజ్ అనేది ఫేస్బుక్ పేజ్ అయినా ప్రొఫైల్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి సో మీరు ప్రొఫైల్ కి చెప్పారు పేజీకి నేమ్ చేంజ్ చేయాలంటే ఎలాగా, అందులో ఏమేమి ఉంటాయి అనేది అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రొఫైల్ కైనా పేజీకైనా చేంజ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఏ ప్రాసెస్ అయితే ఉందో రెండింటికి కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఓకేనా అండి? సో క్లారిటీగా అయితే చూడండి. సో ఇది మన ఫేస్బుక్ అకౌంట్ నేమ్. నేను ఇది క్రియేట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. బట్ ఈ నేమ్ అనేది నాకు నచ్చలేదు. సో నచ్చక నేను దీన్ని చేంజ్ చేద్దాం అన్నట్టుగా ట్రై చేశాను. సో దానికోసం నేను వెయిట్ చేసి మీకు కూడా చూపించడానికి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి నార్మల్ గా అకౌంట్ నేమ్ అయితే మనకి చాణక్య నీతి అని అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనం నేమ్ చేంజ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి సైడ్ కి మన రైట్ సైడ్ చూడండి, మొబైల్ రైట్ సైడ్ లో మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఒక సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లూ కలర్ లో సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అని మనకి చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పైన మనకి ప్రొఫైల్స్ చాణక్య నీతి అని మన అకౌంట్ నేమ్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన అకౌంట్ చూపిస్తుంది. మళ్ళీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన చూడండి మనకి నేమ్ అని చూపిస్తుంది. నేమ్, యూజర్ నేమ్, ప్రొఫైల్ పిక్చర్ అండ్ అవతార్ అని చూపిస్తుంది కదా. ఫస్ట్ ఆప్షన్ మీరు నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు అకౌంట్ నేమ్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఒకవేళ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళైతే ఎగ్జాక్ట్ గా మీరు అకౌంట్ క్రియేట్ చేసి ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది అనేది చూసుకోండి. ఎందుకంటే మనము ఫేస్బుక్ లో నేమ్ చేంజ్ చేయాలి అని అంటే ఫస్ట్ రూల్ ఏంటి అంటే మనం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 60 రోజుల వరకు కూడా మళ్ళీ మనం నేమ్ చేంజ్ చేయడానికి కుదరదు. అదే మీ ప్రొఫైల్ యొక్క అంటే మీ ఫేస్బుక్ నేమ్ చేంజ్ చేయాలి అంటే దానికంటే ముందు మీరు ఎన్ని రోజుల క్రితం చేంజ్ చేశారు అనేది క్లారిటీగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు గుర్తుకు లేదు అని అంటే కూడా ఇక్కడ మనకి డేట్ కూడా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి క్లియర్ కూడా చెప్తుంది ఆఫ్టర్ 60 days తర్వాత మాత్రమే మనం నేమ్ చేంజ్ చేయగలుగుతాము అని. సో నాకు ఆల్రెడీ 60 days అనేది నిన్నటికే అయిపోయాయి కాబట్టి ఇక్కడ నాకు డేట్ చూపించట్లేదు. మీకు 60 days కంప్లీట్ అవ్వలేదంటే ఈ ప్రాసెస్ దగ్గరకు వస్తే మీరు లాస్ట్ టైం ఏ డేట్ కి మీరు మీ అకౌంట్ నేమ్ చేంజ్ చేశారు, లేదంటే కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ అయితే ఏ డేట్ కి మీరు అకౌంట్ క్రియేట్ చేశారు అని అక్కడ డేట్ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు 60 days కౌంట్ చేస్తున్నారు అనుకోండి. ఆఫ్టర్ 60 days తర్వాత మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. 60 days గడవకుండా ఏ విధంగా కూడా మనం ప్రొఫైల్ ఆ ఫేస్బుక్ అకౌంట్ యొక్క నేమ్ అనేది మనం చేంజ్ చేయలేము. కాకపోతే మార్పులు చేయొచ్చు. ఇప్పుడు చాణక్య నీతి అని ఉంది కదా, అలా కాకుండా నీతి చాణక్య అంటే మన ఫస్ట్ నేమ్ ని ముందు వచ్చేలాగా లాస్ట్ నేమ్ ని ముందు వచ్చేలాగా మన పేరునే అటు ఇటు చేసుకోవచ్చు. కానీ టోటల్ గా వేరే నేమ్ అయితే మనం చేంజ్ చేయలేము. సో ఇప్పుడు ఇక్కడ మనము లాస్ట్ నేమ్ కూడా నేను తీసేస్తున్నాను, అలాగే నేను ఫస్ట్ నేమ్ కూడా నేనైతే తీసేస్తున్నాను. నాకు కావాల్సింది ఇప్పుడు ఏంటి అంటే నేము ఓకే, నాకైతే ఈ నేమ్ కావాలి అనేది నేనైతే క్లియర్ గా చూస్తున్నాను. కానీ చూడండి ఇక్కడ మనం కేవలము ఫస్ట్ నేమ్ ఇచ్చినంత మాత్రాన మనకి ఇక్కడ రివ్యూ చేంజ్ అనేది రావట్లేదు. అంటే మనం ఖచ్చితంగా లాస్ట్ నేమ్ అనేది కూడా ఇవ్వాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక లెటర్ అక్కడ ఒకటి ఇక్కడ అనేది ఇచ్చేస్తున్నాం అనుకోండి, ఈజీగా మన అకౌంట్ ఫుల్ నేమ్ దగ్గర
ఇప్పుడు నేను ఏదైతే కావాలనుకుంటున్నానో ఆ నేమ్ అనేది వచ్చేస్తుంది. అయిపోయింది. చూడండి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇచ్చాము. మళ్ళీ మిడిల్ నేమ్ ఏంటిది అని అయితే అడగకండి. మీకు ఏదైనా పెద్దగా ఉన్నది పేరు, ఏమిటి కేశవరెడ్డి, మామునూరు అని ఇట్లా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు అక్కడ ఒక నేమ్, ఇక్కడ ఒక నేమ్, కింద ఒక నేమ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీకు నార్మల్ గా కావాలి అని అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇదే ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది. మిడిల్ నేమ్ అనేది ఏం ఉండదు, మనకు అంత పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఏం లేదు. నేమ్ అనేది మీకు ఏదైతే కావాలో ఆ నేమ్ అనేది మీరు చూసుకోండి. లేదు మాకు ఓన్లీ షార్ట్ కట్ లో చిన్ని అనేది రావాలి అని అంటే చేంజెస్ లో మనకు అలా రావండి. నార్మల్ గా అకౌంట్ క్రియేటింగ్ అప్పుడు మీరు ఎంత షార్ట్ కట్ లో క్రియేట్ చేసుకున్నా ఓకే, కానీ చేంజెస్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది లేకుండా అకౌంట్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి దీనికి అనుగుణంగా మీరు నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటుందో దాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రివ్యూ చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి 2 టైప్స్ అడుగుతుంది. ఇందాక చెప్పాను కదా 60 రోజులు రాకముందుకు మనకి ఈ ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అంటే చిన్ని టాక్సా, టాక్స్ చిన్నినా, ఏ ఏ విధంగా కావాలి మన నేమ్ అనేది కనిపించే విధానం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మీకు రైమింగ్స్ ఏది బాగుంది, చిన్ని టాక్స్ అనేది బాగుంది. టాక్స్ చిన్ని అనేది అంతా ఈజీగా రావడం లేదు పలకడానికి. కాబట్టి ఫస్ట్ నేమ్ అనేది నేను సెలెక్టింగ్ లో అలానే ఉంచేసుకొని సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో మీకు మీ ఫాంట్ మీ నేమ్ ని బట్టి ఎలా చదివితే ఈజీగా ఉంటుంది, అవతల వాళ్ళకి మంచిగా గుర్తుండిపోయేలాగా అనేది మీరు ఇక్కడ వచ్చే ఫాంట్స్ ని బట్టి మీరు ఈజీగా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు చాణక్య నీతి అనబై ఇక్కడ నాకు చిన్ని టాక్స్ అనే నేమ్ కూడా వచ్చేసింది. సో క్లారిటీగా చూడడానికి నేనైతే టోటల్ గా ఫేస్బుక్ యాప్ అయితే నేను రిమూవ్ చేసేసి మళ్ళీ నేను ఫేస్బుక్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా రిఫ్రెష్ అని చూడండి. ఎందుకంటే కొన్ని సార్లు ఆన్ ది స్పాట్ లో అవ్వదు. రిఫ్రెష్ అంటేనే మనకు అప్డేట్ అయిన నేమ్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ చూపిస్తుంది, నార్మల్ గా లాగిన్ అయ్యి ఇక్కడ మన అకౌంట్ మీద క్లిక్ చేయగానే చూడండి మనకి చిన్ని టాక్స్ అనే పేరు వచ్చేసింది. సో ఇలా సింపుల్ గా మనం అయితే చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సార్లు మనం నేమ్ చేంజ్ చేసేటప్పుడు మనకి పాస్వర్డ్ కూడా అడుగుతాయి. ఇక్కడ నాకైతే అడగలేదు, ఎందుకంటే నేను క్రియేట్ చేసిన డివైస్ కూడా ఇదే కాబట్టి నాకు పాస్వర్డ్ అడగలేదు. మీరు కనుక క్రియేట్ చేసిన డివైస్ వేరే అండి, ఇప్పుడు యూజ్ చేసిన డివైస్ వేరే అనుకోండి, మీకు అక్కడ కొన్ని సమయంలో మాత్రమే ఫేస్బుక్ పాస్వర్డ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ మీ పాస్వర్డ్ కనుక మీరు చాలా సార్లు అంటే 2-3 టైమ్స్ కనుక మీరు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన అనుకోండి, మీ ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడడం కానివ్వండి, డిసేబుల్ కానీ అవుతుంది. సో లాక్ అయితే మీరు ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. డిసేబుల్ అయినాయి అనుకోండి, అక్కడ 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి, వస్తే రావచ్చు లేకపోతే లేదు. క్లారిటీగా అటు అవుతుందా ఇటు అవుతుందా అనేది తెలియదు కాబట్టి అప్పుడు అకౌంట్ మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి క్లారిటీగా నేమ్ చేంజ్ కి ముందు సో మీరు ఏదైతే నేమ్ అనుకుంటున్నారు మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మళ్ళీ 60 days దాకా ఎలాంటి అవకాశం అయితే ఉండదు. సో ఈ రెండింటిని కనుక మీరు ఫాలో అయిపోయారంటే మీ ఫేస్బుక్ అకౌంట్ ఎలాంటి ప్రాబ్లమ్ లో పడకుండా ఈజీగా మీరు మీ అకౌంట్ నేమ్ అయితే చేంజ్ చేసుకోగలుగుతారు.